ఎయిడ్స్ ను సృష్టించి జనాల మీదకు వదిలింది ఇతడేనట. ఎయిడ్స్ నిస్సందేహంగా ఒక మహమ్మారి, అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. మందులకు వైద్యానికి లొంగనిది కావడంతో ఎయిడ్స్ ఒక భయంకరంగా పరిణమించింది. దశాబ్దాలుగా ఎయిడ్స్ ఎన్ని కోట్ల మందిని బలి తీసుకుని ఉంటుందో లెక్కే లేదు. ప్రత్యేకించి అసురక్షిత శృంగారాలతో ముడిపడిన వ్యాధి కావడంతో ఇది ప్రబలే వేగం కూడా అంతే స్థాయిలో ఉంది. మరి ఈ ఎయిడ్స్ నియంత్రణ గురించి ఎంతో కసరత్తు జరుగుతోంది. ఎంతో మంది పరిశోధకులు ఎయిడ్స్ నియంత్రణ కోసం ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నయం చేయడానికి శతదహా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎయిడ్స్ కు ఇంతవరకు మందు కనుగొనలేదు. కేవలం ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవడమే మార్గంగా కొనసాగుతోంది. మరి ఇలాంటి మహమ్మారి గురించి అమెరికన్ వైద్య పరిశోధకుడు ఒకరు సంచలన ప్రకటన చేశారు. ఎయిడ్స్ వైరస్ ను సృష్టించింది తనేనని ఇతడు అంటున్నారు. వైరస్ ను సృష్టించి మానవాళి మీదకు వదిలానని చెబుతున్నారు. విపరీతంగా పెరుగుతున్న జనాభాను నియంత్రించడానికి ఈ పని చేశానని ఇతడు చెప్పుకుంటున్నారు. ఎయిడ్స్ తో భూమిపై సంభవిస్తున్న వినాశనానికి, నష్టానికి మూలకర్తను తనేనని అతడు ప్రకటించుకుంటున్నాడు. అతడి పేరు డాక్టర్ రాబర్ట్ గల్లో. అమెరికన్ వైద్య పరిశోధకుడు. ఎయిడ్స్ వైరస్ ను గుర్తించిన పరిశోధకుల్లో ఒకరిగా పేరుంది ఈయన. మరి మనిషిలో ఈ వైరస్ జాడను కనుగొన్న ఇతడు దాన్ని సృష్టించింది కూడా తనే అని అంటున్నాడు. మానవాళి వినాశనానికే దాన్ని సృష్టించానని చెప్పుకుంటున్నాడు. అచ్చం ఒక రాక్షసుడిలా మాట్లాడుతున్నాడు ఇతను. మరి ఇన్నాళ్ళు ఎయిడ్స్ వైరస్ మానవుల్లో ప్రబలడానికి వేర్వేరు థియరీలు ప్రచారంలో ఉన్నాయి. ఎయిడ్స్ ముందుగా ఆఫ్రికాలో మొదలైందని, అక్కడి మనుషులు కొంతమంది చింపాంజీలతో సెక్స్ చేయడం వల్ల వాటి నుంచి మనుషుల్లోకి ఎయిడ్స్ వైరస్ ఎంటర్ అయిందని, అలా క్రమంగా ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ అలుముకున్నట్లుగా కొన్ని థియరీల్లో పేర్కొన్నారు. అయితే ఈ అమెరికన్ డాక్టర్ మాత్రం ఎయిడ్స్ ను తనే సృష్టించాలని, మనుషుల వినాశనాన్ని కోరుతూ ఆ పని చేశానని అంటున్నాడు. మరి సంచలనం కోసమే ఈ మాట మాట్లాడుతున్నాడా, లేక నిజంగానే వినాశనానికి కారణం ఇతడేనా